శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి నారాయణరావు శర్మ, CMA చేశాను, MA ఆస్ట్రాలజీ కూడా చేశాను 1999లో. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం జనవరి 1 నుంచి 31 జనవరి వరకు కూడా, అంటే 2026 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది 12 రాశి వారి మీద కూడా తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. లేదా మీ ఆది ఆస్ట్రాలజీకి మీరు ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 కాల్ చేయొచ్చు. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, కొద్దిగా షూట్స్లో ఉండడం వల్ల, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంచెం లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అంతే కదండి, జాతకాలే కాదు, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, అంటే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, వివాహ ముహూర్తాలు కానీ, అట్లాగే అనేక రకాలైన మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా కూడా నేను తప్పకుండా మీకు నేను చెప్పగలను. అంతేకాకుండా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్తే నేను దాని పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను. ఈ నెల మొత్తం కూడా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. 12 రాశి వారికి తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. మనం గ్రహం అంటే గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు వారు నలుగురు కూడా, అంటే 4 గ్రహాలు కూడా ఆల్మోస్ట్ 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలోను. అంతేకాకుండా 13th ఆఫ్ జనవరిలో శుక్రుడు మకరంలోను, 14వ తారీఖు రవి మకరంలోను, 16వ తారీఖు కుజుడు మకరంలోను ఎగ్జాల్టేషన్ ఉంటాడు, ఉచ్చలో ఉంటాడు. అలాగే 17వ తారీఖు బుధుడు మకర రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 13, 14, 16, 17 తారీఖుల్లో కూడా, అంటే ఆల్మోస్ట్ అంటే 15th నుంచి ఆఫ్ జనవరి నుంచి కూడా శోభాలతో ఒకలాగా ఉంటాయి. 15th జనవరిలో ఫలితాలు ఒక విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గ్రహాల యొక్క రాశులు మారుతున్నారు కదా, 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలు రాశులు కానీ డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా రాహు మీకు అద్భుతంగా మీకు కుంభరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలో. ఈ విధంగా 9 గ్రహాలు కూడా 12 రాశిలో ఉన్నాయండి. తులారాశి వారికి సంపూర్ణంగా గురు ప్రభావం వల్ల, అంటే మీకు ఈ జనవరి నుంచి మీకు గురు ప్రభావం వల్ల, గురు దృష్టి మీరు రాసుకోవడం వల్ల చక్కటి యోగం, అదృష్టం, ఎప్పుడు కూడా తెలివిగా, ఆరోగ్యంగా, డైనమిక్గా, ప్రతి పనులను ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీకు నిరంతరము ప్రయాణాలు చేయడంలో మీకు ఇష్టం కూడా. అంతేకాకుండా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 4 గ్రహాలు ఈ జనవరి నెలలో మీకు శుభసూచకాలు కలిగిస్తున్నాయి, అది చెప్పుకుందాం. అంతేకాకుండా ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. 2nd హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు, 4th భావంలో ఉన్నాడు కాబట్టి 2nd హౌస్ లార్డ్ కుజుడు అనమాట, ఎగ్జాల్టేషన్లో బాగున్నాడు. అంటే మీరు విదేశ పర్యటన ఉంటుంది. అధికమైన ధన లాభాలు వస్తుంది, మీకు ధన లాభాలు బాగుంటాయి. అంటే ఏంటి, మీకు ఉద్యోగాల ద్వారా, వ్యాపారాల ద్వారా, రియల్ ఎస్టేట్లో మీరు భూములు అమ్ముడవడం వల్ల, అలాగే రకరకాలుగా మీకు మంచి ఆదాయ వనరులు మీకు బాగా ఉన్నాయి అని చెప్పచ్చు. మీరు ఎంత కష్టపడితే అంత విధంగా మీకు బాగా ధన సంపాదన ఉంది. కుటుంబంలో వృద్ధి ఉంది. కుటుంబంలో వృద్ధే కాకుండా చక్కటి వేళపాటి భోజన వసతి ఉంటుంది. ముఖ్యంగా ఈ గురు ప్రభావం వల్ల గాయకులకి, సింగర్స్కి మంచి అవకాశాలు వస్తాయండి. ఎందుకంటే మీకు 12వ తారీఖు వరకు మీకు ప్రయాణాలు ఉన్నాయండి బాగా. అంటే మీకు షార్ట్ జర్నీస్ అంటాం మనం. దాన్ని ఏంటంటే అర్థం ఏంటంటే, షార్ట్ జర్నీస్ అంటే మీకు ఎక్కువగా మీ తమ్ముళ్ళని కలవడము, మంచి మంచి ఐడియాస్ మీకు రావడము, వాటిని కార్యరూపం దాల్చడము, శుభసూచకాలు జరగడము. అలాగే రవి బుధుల కాంబినేషన్ కూడా, రవి బుధ శుక్రులు ఉండడం వల్ల మీకు ఎక్కువ పట్టుదల పెరగడము, ధైర్యం ఉండడం. రవి బుధులు అంటే ధైర్యం. అన్నిటికంటే ముఖ్యం 4th భావంలో ఉన్నటువంటి రవి బుధ కుజ శుక్రులు, ఇలా కాంబినేషన్ ఉందంటే డాక్టర్ సంబంధించిన వృత్తిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. రవి బుధులు ఉన్నారంటే మామూలుగా ఫైనాన్స్ విద్య రావడానికి అవకాశం ఉంటుంది. రవి కుజులు ఉన్నారంటే మ్యాథమెటిక్స్ విద్య రావడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యలో రావడానికి అవకాశం ఉంటుంది. విద్య అంతా మిథ్య అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలా పట్టించుకోకండి. విద్యలో మీకు బాగా రాణించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి.
అంతేకాకుండా వాహన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా మకర రాశిలో కనుక ద్వితీయాధిపతి అని మీ కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉంటే ఏమి ఇస్తాడు తెలుసా అంటే వాహనాలను ఇస్తాడు, గృహ సౌఖ్యం కలిగేటి చేస్తూ ఉంటాడు, అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు, దాని ద్వారా ధనలాభం కలుగుతూ ఉంటుంది, అధికారం కలుగుతుంది, సంపదలు పెరుగుతూ ఉంటాయి, బంధువుల యొక్క ఆదరణ బాగుంటుంది, స్నేహంగా ఉంటారు అందరితో మీరు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు కూడా ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి. పైగా రవి బుధులు చతుర్థ భావం ఉంటే తెలివైన వారు, సూక్ష్మ బుద్ధి గలవారు, సైన్స్ గ్రూపులు చదువుతూ ఉంటారు మీరు, అదొక గొప్ప అదృష్టం అండి. అంతేకాకుండా ఆ రవి కూడా మీకు చతుర్థ భావంలో ఉన్నాడు కాబట్టి 12th హౌస్ లార్డ్గా చతుర్థ భావంలో అంటే తల్లి గారికి కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు అని అంటాం. 4th హౌస్ లార్డ్ 12 ఇంటి వాడు కదా, చతుర్థ భావంలో ఉంటే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు. కానీ చతుర్థాపతి 12 భావంలో ఉన్నా కూడా 12 ఇంటి వాడు చతుర్థ భావంలో ఉన్న ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధ శుక్రుడు కాంబినేషన్ కూడా చెప్తానండి. భూములు కొనుక్కోవడము, అలాగే సినిమా రంగంలో ఆపర్చునిటీస్ రావడము, కళారంగంలో మీకు అవకాశాలు ఉండడము, సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్య కళాకారులు కానీ మీకు అద్భుతమైన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు లేకపోలేదండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా రవితో కలిసిన కుజులు ఉన్నాడు. రవి కుజులు కలిసి ఉంటే మాత్రము స్వయం కృషితో మీరు బాగా పైకి వస్తారని చెప్పింది. రాజస లక్షణాలు కలిగి హుందాగా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉంటారు. నిజంగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. ఒక్క ముక్కలు చెప్పాలంటే భూములు, గృహాలు, లేకపోతే అపార్ట్మెంట్స్, వాహనం కలిగి తీరుతుంది మీకు. ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుందండి. అంతేకాకుండా సప్తమాధిపతి కూడా చతుర్థ భావం ఉన్నాడు. ఏ విధంగా చూసుకున్నా ఫారెన్ యోగం కలుగుతుంది మీకు. మీ జాతకాలు ఇచ్చి చూసుకోండి. ఏదైనా సంతానం విషయంలో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి, కానీ మగపిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన మీకు ఉంది. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు ఉంటాయని చెప్తాను చూసారా, ఆ రాజకీయ రంగంలో కూడా పదవులు ఉంటాయని చెప్పచ్చు. ఏదైనా ఆరభావులు శనీశ్వరుడు మాట్లాడే మూటలు అంటే మూటలే కాదండి. అంటే ఆరభావంలో శని ఉన్నాడంటే కొద్ది జనరల్గా ఏం చెప్తాం మనం, తండ్రిని బాధించేవారుగా మీరు ఉంటారు. తండ్రికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే ఎదుగుగా ప్రతిసారి డబ్బులు అడుగుతూ ఉండడము, అది ఏదో విధంగా చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు తండ్రిని కానీ. అంతేకాకుండా మీకు రుణ సౌకర్యం ఉంటుందండి, శత్రువుల వల్ల భయం ఉండదు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. శనీశ్వరుడు ఆరభావంలో ఉంటే కొంతమందికి ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఏమో రాజకీయ రంగంలో పదవులు, రాజకీయ రంగంలో ఎంటర్ అవ్వడము ఇవన్నీ ఉంటాయండి. అలాగే పుత్రులు కలిగి ఉంటారంటంలో సందేహం లేదు. ఎందుకంటే ఆరభావంలో శని ఉంటే ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని మన శాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి కోరుకునే సంబంధాలు, మంచి సంబంధాలు జరుగుతాయి. మంచి వరుడు, మంచి వధువుడు మీ జాతకాల ఆధారపడి ఉంటుంది. సప్తమాధిపతి ఎగ్జాల్టేషన్లో బ్రహ్మాండంగా చతుర్థ భావంలో ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. మీరు కష్టపడ్డమే, విహారయాత్రలు చేస్తారు. కష్టపడడం అంటే మంచి సంబంధాల కోసం కష్టపడడం. భార్య భర్తలు యొక్క చాలా అనుకూల దాంపత్య జీవితం బాగుంటుంది. కానీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీకు. శనీశ్వరుడు మీకు అష్టమ స్థానం చూడడం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాటి నుంచి త్వరగా మీరు బయటపడిపోతారు. దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదండి, అంతే. కానీ పూర్వజన్మ పుణ్యం ఏంటంటే గురుడు, భాగ్యంలో ఉన్న గురుడు చూసారా, చతుర్థంలో 4 గ్రహాలు, గురుడు భాగ్యస్థానంలో ఉండడం, కేతు లాభంలో ఉండడం వల్ల తులారాశి వాళ్ళకైనా తక్కువ ఏమైనా ఉందా? ఏమీ లేదు. శనీశ్వరుడు ఆరభావంలో ఎక్స్ట్రాడినరీ. తులారాశి వాళ్ళు జనవరి నెలలో కొత్త సంవత్సరంలో దూసుకుపోతారు. పైగా భాగ్యస్థానంలో గురుడు, చక్కటి చదువు, విద్య బ్రహ్మాండంగా వస్తుందండి. అది ఇంజనీరింగ్ విద్య అవ్వచ్చు, డాక్టర్స్ విద్య అవ్వచ్చు, లా, మాస్టర్స్ ఇన్ లా అంటాం కదా, అవి రావచ్చు. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. పైగా భాగ్యస్థానం గురుడు ఉన్నాడంటే ముఖ్యంగా దైవ దర్శనాలు, అంటే ముఖ్యంగా గంగా స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఇవి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురుడు ప్రభావం వలన వేదశాస్త్ర పండితులకి చాలా అనుకూలవంతమైన కాలము అని చెప్తాం మనం. అంటే వాళ్ళ యొక్క వ్యాపారం, వాళ్ళ యొక్క వృత్తితో బాగా ధన సంపాదన ఉంటుంది. ఆగమశాస్త్ర కవితలు కూడా వాళ్ళ యొక్క వృత్తిలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో పనిచేసే వారికి, అలాగే మీరు ఏ దీంట్లో తీసుకున్నా ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా వ్యాపార వృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు అద్భుతంగా దూసుకుపోతాయి. ముఖ్యంగా ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుందామండి. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో, అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి మార్పులు సంభవిస్తాయి. అంటే మార్పులు సంభవించి ఉత్తమమైనటువంటి
ప్రమోషన్స్ అంటాం జరా సీట్లు ఉత్తమమైన సీట్లలోకి వెళ్తారు. అంటే మంచి మీరు కోరుకున్న సీట్లోకి వెళ్ళడము, మీరు కోరుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు రావడము, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులుగా ఉండడం బాగుండడము, వాళ్ళు మీకు కోరుకున్న ధనలాభం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లాభంలోకి అయితే కూడా రియల్ ఎస్టేట్ రంగం బూస్టింగ్ చాలా అద్భుతం. ముఖ్యంగా కేతు ప్రభావం కూడా తీర్థయాత్రలు చేస్తారు, బిజినెస్లో బాగా రాణిస్తారు. భాగ్యంలో గురుడు, లాభంలో శనీశ్వరుడు, కేతువు. ఈ 2 గ్రహాల వలన మీకు వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా సరే సక్సెస్ ఉంటుంది, ఫ్లో ఆఫ్ పని నిండుగా మీకు ఉంటుంది, ఏమీ ఆలోచించాల్సిన విషయం లేదు. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మనకి పరమ పవిత్రమైన మాసం అండి. ముఖ్యంగా 14వ తారీఖునే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా ఆ రాశిలోనే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సరే పక్కన పెడితే మకర రాశిలోకి సూర్యభగవానుడు సంక్రమణము అంటాం, మకర సంక్రమణము. దానివల్ల ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అంటే 14 జనవరి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు సూర్యభగవానుడి యొక్క గమనము అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. సరే అదొకటి. ఆ రోజున సూర్యభగవానుడు చేసేటువంటి పూజలు, దానాలు, హోమాలు, అంతేకాకుండా బంగారం దానము, గోధుమల దానము ఉంటాయి కదా, అటువంటి దానాలు చేసుకోవడము, అన్నదానము, అలాగే సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వలన సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఈ నెల 14వ తారీఖు కూడా మనకి మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామివారి యొక్క మకర జ్యోతి దర్శనం. ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అందుకని ఈ నెల మొత్తం కూడా అయ్యప్ప స్వామిని పూజించడం ఒకటి, సూర్యభగవాన్ ఆరాధన, ఈ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. అంటే సూర్యభగవానుడు, అయ్యప్ప స్వామి వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మనకి. అంతేకాకుండా జ్యోతి దర్శనం కూడా మహాపుణ్యం అని అంటాం కదా. సో అదొకటి, జ్యోతి దర్శనం చేసుకోవడము అది చాలా పుణ్యం. సో ఈ విధంగా చేసుకుంటూ ఉండడము. 6వ తారీఖున కూడా సంకటహరి చతుర్దశి వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి. ఆ రోజు కూడా 6వ తారీఖు, సుమారుగా 6వ తారీఖు అనుకుంటా, ఆ రోజు కూడా ఇలాగా పూజలు చేసుకోవడం వల్ల, వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల, స్వామివారికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం వల్ల సకల దోషాలు కూడా, అంటే 12 రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయండి. అంటే కొంతమందికి వివాహాల కోసము ట్రై చేస్తుంటారు, ఉద్యోగాల కోసము, కొంతమంది ఏమో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విద్య కోసము ఇలా ప్రయత్నిస్తుంటే ఈ పూజలు చేసుకోవడం అంటే చాలా మంచిది. అంతేకాకుండా రాహుకి, కేతువుకి, శనీశ్వరుడికి కూడా పూజలు చేసుకోవడము, జపాలు, దానాలు, హోమాలు చేయించుకోవడం వల్ల చాలా మటుకు కూడా ఈ చెడు ప్రభావం, అంటే రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన వచ్చే చెడు ప్రభావాలు మీకు బాగా తొలగిపోయి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా సూర్య భగవానుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయన్నలో ఏమాత్రం సందేహం లేదు.